పాడుతున్నప్పుడు, అన్నవాళ్ళు పాట పాడుతున్నప్పుడు, చిన్న బిడ్డలు యవనస్తులు వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు పరలోకంలో అనుభవము నాకు వచ్చింది. నేను అనుకుంటా ఉన్నా, పరలోకంలో కూడా ఇట్లాగే అందరు దైవ సేవకులు ఉంటారు, అన్ని సంఘాలు ఉంటాయి. ఆ సంఘము ఈ సంఘం అని కాకుండా అందరు ఉంటారు అక్కడ. అందరూ అదే విధంగా దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ఎంతో సంతోషంతో పరలోకం ఉంటుంది. అటువంటి అనుభవము నేను పొందే కృపను దేవుడు నాకు ఇచ్చినాడు. హల్లెలూయా. మీరు కూడా ఈ సభలలో నిన్న ఇవాళ మొట్టమొదటిగా స్తుతి ఆరాధనలో దేవుడు మీతో మాట్లాడుతూ వచ్చినాడని నమ్ముతా ఉన్నా. ఆమేన్. మీరు ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా ఆ పాటలు మీరు గమనించినట్లయితే ఒక్కొక్క వచనము ద్వారా, ఒక్కొక్క చరణము ద్వారా దేవుడు మాట్లాడుతూ బలపరుస్తూ ఆయన ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిన్న ఈ సభలోకి వచ్చిన వారు ఒకసారి చేసి చూపిస్తారండి. మీరందరూ వచ్చినారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ నిన్న జరిగిన ప్రార్థనలో, కూడికలో మీరందరూ దీవించబడ్డారని మేము నమ్ముతా ఉన్నాం. ఈరోజు కూడా ఈ యొక్క చివరి రోజుల్లో ఈ రోజు కూడా మీరందరూ దీవించబడతారని మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను. ఈరోజు మీతో పంచుకోవాలనుకున్న అంశం ఏంటంటే, దేవుడు మన ముందు పెట్టిన అంశం ఏంటంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో రాయబడి ఉంటుంది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది పశ్చాత్తాపము పొందుడి అని అక్కడ రాయబడి ఉంటుంది. ఈరోజు చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే, ఆ పరలోకం ఏంటి, ఆ పరలోకము ఎక్కడుంది, ఆ పరలోకంలో ఎవరుంటారు, చివరిగా ఆ పరలోకంలో నీవు ఉంటావా, నేనుంటానా? అర్థమైందండి? అర్థమైందా? ఈ వర్తమానము, ఈ సందేశము కేవలం ఇక్కడ కూర్చున్న సంఘస్థులకి కాదు, ఈ శబ్దము ద్వారా, ఈ మైక్ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎవరెవరైతే వింటా ఉన్నారో వాళ్ళందరికీ ఈ సందేశము ప్రభు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సందేశము క్రైస్తవులకి కాదు, ఈ సందేశము సంఘానికి కాదు, ఈ మైక్ ద్వారా ఈ ఊరిలో ఎవరెవరైతే వింటా ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క సందేశం వర్తిస్తుంది. కాబట్టి ఈరోజు సందేశం ఏంటండి? మొట్టమొదటిగా పరలోక రాజ్యము. మీరు మాట్లాడాలి, మీరు నాతో మాట్లాడాలి. పరలోక రాజ్యము అంటే ఏంటి, తర్వాత పరలోక రాజ్యము ఎక్కడుంది, పరలోక రాజ్యంలో ఏముంటుంది, చివరిగా ఆ రాజ్యంలో నీవు ఉంటావా? ఒకసారి పక్క వాళ్ళు అడగండి, ఆ రాజ్యంలో మీరు ఉంటారా? అడగండి ఒకసారి. ఆ రాజ్యంలో నువ్వు ఉంటావమ్మా, ఆ రాజ్యంలో నువ్వు ఉంటావా? కాబట్టి వాక్యము బోధిస్తున్నప్పుడు మనమందరం ఎలా వినాలి అంటే, ఆ రాజ్యం ఏంటి, ఆ రాజ్యంలో ఎవరు ఉంటారు, ఆ రాజ్యంలో ఏముంటుంది, చివరిగా ఆ రాజ్యంలో నేను ఉంటానా లేదా అనే ఆలోచనతోనే మనమందరం కూర్చోవాలి. రైట్? 3 వాక్య భాగాలు మనం చదువుకుందాం. చదివిన తర్వాత మనము సందేశంలోనికి మనం వెళ్దాం. ఎవరికైనా ఒకసారి మైక్ ఇస్తారండి? చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మీరు చదవండి. మైక్ లో చదవండి గట్టిగా. ఆ దినములయందు బాప్తిస్మము ఇచ్చిన యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందడని యూదయారణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరిచింది, ఆయన త్రోవను సరళము చేయుడని అరణ్యములో కేక వేయించు శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన అడైతే చాలు. అదేవిధంగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ఈ వచనాలు మీరు రాసుకోండమ్మా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4, 6 వచనాలు తెచ్చి చదవండి. మైక్ లో చదవండి అమ్మా గట్టిగా. వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమలకైనను నమస్కారము చేయక, తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసేది. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఇక్కడ 1000 సంవత్సరములు ఒకసారి అండర్లైన్ చేసుకోండి. మొదటి పునరుద్ధానం అనే పదము అండర్లైన్ చేసుకోండి. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 14, 17వ వచనం దయచేసి చదవండి.
రోమిలకు రాసిన పత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ సందేశంలో ఉన్న 3 ప్రాముఖ్యమైన లేఖన భాగాలు మనం చదివినాం. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీకు నిద్ర వచ్చిందనుకోండి, ఆ పరలోక రాజ్యం మీరు మిస్ అవుతారు. ఆ పరలోక రాజ్యము మీరు పోగొట్టుకుంటారు, రైట్? కాబట్టి ఈ పరలోక రాజ్యం ఏంటి, అందులో ఎవరు ఉంటారో, అందులో ఏముంటుంది, అందులో నేను ఉంటానా అనే ప్రశ్నతో మనమందరం మీరు కూర్చున్నాము. దయచేసి ఎవరు నిద్రపోతూ ఈ శబ్దము ద్వారా ఇళ్లలో కూడా ఇంటున్న వాళ్లకు ఒక శుభ సందేశాన్ని ప్రభు ఇస్తా ఉన్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? నేను ప్రార్థన చేస్తా. ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా. మీరు ప్రార్థన చేయండి. అయ్యా నాకు ఈ రాజ్యం గురించి చెప్పవయ్యా. అయ్యా మీ రాజ్యంలో నేను ఉండాలని ఆశపడతా ఉన్నా. మీ రాజ్యంలో ఏముంటుందో నాకు తెలియాలి ప్రభువా. ఆ రాజ్యం నేను పోగొట్టుకోదు, నాకు సహాయం చేయ ప్రభు. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడమా? హల్లెలూయా. ఇంకా ప్రార్థన చేస్తున్నారా? చేయండి. సరే, ఇటువైపు చూడమ్మా. ఇప్పుడు మనం వాక్యంలోనికి మనం వెళ్దాం. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఒకసారి పక్క వాళ్ళని తట్టి హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు వాక్య భాగాన్ని చిన్న కథ రూపంలో మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. మనము చదివిన మొదటి వాక్య భాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం, అవునా కదా? అక్కడ మనం ఏం చూస్తున్నాము? దయచేసి ఈ వాక్యం నేను చెప్తున్నప్పుడు, వాక్యాన్ని మీకు నేను మంచిగా వివరిస్తున్నప్పుడు నన్ను వినండి, నన్ను వెంబడించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం ఏం చూస్తున్నాము అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు బాప్తిజం ఇచ్చే యోహాను. ఆయన ఏమంటున్నాడు? ఆయన ప్రకటిస్తా ఉన్నాడు, ఆయన కేకలు వేస్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు పశ్చాత్తాపం పొందండి, మీరు మారు మనస్సు పొందండి అని బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్తున్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. సహోదరుడా, సహోదరి, దయచేసి వినండి. యోహాను చెప్తున్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అని అంటా ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపిస్తున్నది అని మొదటి విషయం చెప్పి, రెండవదిగా అంటా ఉన్నాడు, మీరు మారు మనస్సు పొందండి అని అంటా ఉన్నాడు. పాత రోజుల్లో మీరు గమనించినట్లయితే, ఒక రాజు వచ్చే ముందు, ఒక రారాజు వచ్చే ముందు ఆయన ముందు కొందరు సేవకులు వెళ్ళేవారు. చాటింపు వేసేవాళ్ళు, దండోర వేసేవాళ్ళు. ఊళ్ళల్లో చాటింపు వేస్తారు కదా, దండోర వేస్తారు కదా. అట్లాగే పాత రోజులలో ఒక రాజు వచ్చే ముందు, ఒక ప్రభు వచ్చే ముందు, ఒక సేవకుడు ముందుకు పోయి, రాజు వస్తా ఉన్నాడు, అందరు పక్కకు జరగండి, రాజు వస్తా ఉన్నాడు, పక్కకు జరగండి, ఆయన మార్గము సరళము చేయండి అని కొందరు సేవకులు వెళ్ళి మార్గము సరళము చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను ఆ సేవకుడు. ఆయన ఏమంటా ఉన్నాడంటే, రాజు వస్తా ఉన్నాడు, దేవుని రాజ్యం వస్తుంది, మీరు మారు మనసు పొందండి అని అంటా ఉన్నాడు. ఉదాహరణకి ఈ గ్రామానికి లేదా మీ ప్రదేశానికి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ వచ్చినారు అనుకోండి, ఏం చేస్తారు? అక్కడక్కడ మీరు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని చూసి మైక్ పట్టుకొని, జరగండి, తప్పుకోండి, ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి వస్తాడని చెప్తారు కదా, అవునా కదా? మీరు నాతో మాట్లాడాలి, చెప్తారా లేదా? అదేవిధంగా యెషయా అనే ప్రవక్త 700 సంవత్సరాల ముందు ఆయన ప్రవచించినాడు బైబిల్లో. యెషయా అనే ప్రవక్త ఆయన ఏమన్నారంటే, 700 సంవత్సరాల తర్వాత దేవుడు మానవ రూపంలో వస్తాడు, రాజు ఈ భూమి పైనకి వస్తాడు, ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన ముందు ఒక పరిచారకుడు వెళ్తాడు, ఆయన ముందు ఒక సేవకుడు వెళ్ళి ఈ చాటింపు వేస్తాడని 700 సంవత్సరాల క్రితము చెప్పినాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం తెలుసా? 700 సంవత్సరాల క్రితము ఏ ప్రవచనం అయితే చేయబడిందో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును మనము ఇక్కడ చూస్తా ఉన్నాము. యోహాను ఏమంటా ఉన్నాడంటే, యేసయ్య ఆయన రాబోతా ఉన్నాడు.
యేసయ్య ఆయన వస్తా ఉన్నాడు, ఆయన వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు అని ఆయన అంటా ఉన్నాడు. అందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని రాజ్యం రాబోతా ఉంది, ప్రభు యొక్క రాజ్యం రాబోతా ఉంది. ఆయన ప్రకటిస్తూ మీరు మారు మనసు పొందండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అది చాలా మంది యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించే అంటారు. కానీ బైబిల్లో చూసినట్లయితే ఈ యొక్క ప్రవచనము యేసుక్రీస్తు రెండో రాకడ కూడా అది వర్తిస్తుంది అని బైబిల్లో మనము చూడగలము. ఆయన అంటా ఉన్న మాట, యేసుక్రీస్తు రెండోసారి వస్తా ఉన్నాడు, యేసుక్రీస్తు రాజుల రాజై రెండోసారి వస్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభులగా ఆయన రెండోసారి వస్తా ఉన్నాడు, ఆయన భూమి పైన తన రాజ్యము స్థాపించబోతా ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క అర్థము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన ఆ మాట చెప్పి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు ఈ యొక్క కూడిక ద్వారా ప్రభువు మీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ గ్రామస్తులతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఏ రకంగా అయితే బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన మెల్లగా చెప్పలేదండి, ఆయన బతిమాలకుండా చెప్పలేదండి. ఒక దండోరా వేసే వ్యక్తి ఎట్లా చెప్తాడో మీకు తెలుసు, చాటింపు వేసే వ్యక్తి ఎట్లా చెప్తాడో మీకు తెలుసు. ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను అనే కేకలు వేస్తూ చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆ బాప్తిజం ఇచ్చి యోహాన్ లాగా ప్రభు మమ్మల్ని పంపించి ఆయన ఏమంటున్నారో తెలుసా? ఆయన ఏమని జ్ఞాపకం తెస్తా ఉన్నాడు తెలుసా? మారు మనసు పొందండి, పరలోక రాజ్యము అతి సమీపంలో రానే ఉంది. నేను వస్తా ఉన్నాను, నేను రెండోసారి వస్తా ఉన్నాను, మీరు మారు మనసు పొందండి, నేను నా రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాను. ప్రశ్న ఏంటంటే, ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆ రాజ్యంలో నువ్వు నేను ఉంటామా? ఆ రాజ్యంలో నీవు నేను ఉంటామా అనే ప్రశ్న. ఈరోజు ఇక్కడ సంఘస్థులకు ఈ యొక్క మైక్ ద్వారా వింటున్న బిడ్డలందరికీ, ఒకవేళ మీకు క్రీస్తు ఎవరో తెలియకున్నా పర్వాలేదు, ఒకవేళ యేసయ్య ఎవరో మీకు తెలియకున్నా పర్వాలేదు, మీరెవరో ఆయనకు తెలుసు, మీ పేరేంటో ఆయనకు తెలుసు. ఇళ్లలో కూర్చొని వాక్యం వింటున్న ఆ బిడ్డలందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ పేరు నాకు తెలుసు, మీ జీవితం నాకు తెలుసు, ఎందుకంటే మిమ్మల్ని సృష్టించిన వాడిని నేనే, నేను త్వరగా వస్తున్నాను, నేను నా రాజ్యం స్థాపించబోతా ఉన్నానని యేసయ్య ప్రతి బిడ్డతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రకంగా అయితే బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పినాడో దేవుని రాజ్యం రాబోతుంది, మారు మనసు పొందండి. ఈరోజు ప్రభు జాయ్ టీమ్ గా మమ్మల్ని పంపించి మీతో ఈ గ్రామస్తులందరితో ఈ శబ్దం ఎక్కడెక్కడైతే పోతుందో వాళ్ళందరితో దేవుడు చెప్తున్న మాట, దేవుడు యేసయ్య రెండోసారి రాబోతా ఉన్నాడు, మీరు మారు మనసు పొందండి, మీరు పశ్చాత్తాపం పొందండి. దేవుడు తన రాజ్యం స్థాపించబోతా ఉన్నాడు. ఆ రాజ్యంలో దేవుడు మీకు ఒక చోటి వల్ల ఆశపడతా ఉన్నాడు. ఆ రాజ్యంలో మీరు ఉండడానికి మీరు ఇష్టపడతా ఉన్నారా? బలిమితో దేవుడు మిమ్మల్ని ఆ రాజ్యంలో పెట్టుకోడు, బలిమితో దేవుడు మిమ్మల్ని ఆ రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాడు. దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడండి. మత్తయి సువార్త 4:17 మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారే ఆయన చెప్పిన మాట, ఇదిగో దేవుని రాజ్యం రాబోతా ఉంది, మీరు మారు మనస్సు పొందండి, ప్రభు రాజ్యం రాబోతా ఉంది, మీరు మారు మనస్సు పొందండి అని యేసుక్రీస్తు ప్రభువారే ఆయన మాట్లాడాడు. ఓ అమ్మ, ఓ తల్లి, ఓ చెల్లి, ఒక అన్న, ఓ తమ్ముడు, ఈ మాటలు వింటున్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, యేసయ్య క్రైస్తవులకి దేవుడు కాదు, యేసయ్య కేవలం యూదులకి దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. యేసయ్య కేవలం ఒక ప్రాంతానికి చెందినవాడే కాదు, యేసుక్రీస్తు ఒక మతానికి చెందినవాడే కాదు. నువ్వు ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, నీ రంగు ఏదైనా, నీ రూపం ఏదైనా, నువ్వు క్రైస్తవుడు అయినా కాకుండా ఈ రోజు ప్రభు మాట్లాడుతా ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన అందరికీ దేవుడు. ఆయన నామం మహిమపరచబడును గాక. ఆ రాజ్యంలో ఉండడానికి దేవుడు ఏమంటారు తెలుసా? మీరు మారు మనస్సు పొందండి, మీరు పశ్చాత్తాపం పొందండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజులో గమనించినట్లయితే చాలా మందికి ఆ మారు మనస్సే లేదు. ఈ రోజుల్లో చాలా మందికి ఆ పశ్చాత్తాపమే లేదు. అరే, నేను పాపంలో పుట్టినానే, నా బ్రతుకులో ఎంతో చెడుతనం నేను చేసినానే, నా కళ్ళతో పాపం చేసినానే, నా మనసుతో పాపం చేసినానే,
నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో చెడ్డ పనులు నేను చేస్తానే, నేను చూడకూడని చూస్తానే, తాకూడని తాకినానే, దేవుని యొక్క దృష్టిలో అవిధేయంగా బ్రతికినానే, యేసయ్య మాటలు లెక్క చేయలేదే, సేవకుని మాటలు లెక్క చేయలేదే, సంఘంలో బోధించిన మాటలు లెక్క చేయలేదే, నా ఇష్టానుసారంగా బ్రతికినానే. ఎప్పుడన్నా యేసయ్య పాదం దగ్గరికి వెళ్ళి, యేసయ్య నేను పాపం చేస్తాను ప్రభువా, నేను తప్పులు చేస్తాను ప్రభువా, నా హృదయంతో నేను ఎన్నో తప్పులు చేస్తాను ప్రభువా, నా చేతులతో పాపం చేసిన, కంటితో పాపం చేసిన, నన్ను క్షమించవా ప్రభువా అని యేసయ్య పాదాలు పట్టుకున్న రోజు ఉందండి మన జీవితంలో. మన కన్నీళ్లతోనే యేసయ్య పాదాల దగ్గరికి, యేసయ్య నేను ఇట్లా బ్రతికిన ప్రభువా, నన్ను క్షమించవా ప్రభువా. ఈ శబ్దం వింటున్న వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వెండి ఇచ్చే అవసరం లేదు, మీరు బంగారం ఇచ్చే అవసరం లేదు. దేవుని రాజ్యంలో ఉండడానికి మీ పంటలు, పొలాలు, డబ్బులు ఇచ్చే అవసరం లేదు. మీ వెండి, బంగారము, డబ్బులు, పంటలు, పొలాలు మీ పాపాలు తీసివేయలేవు. కేవలం యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు మాత్రమే ఆ రాజ్యంలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇంతమంది మనం కూర్చున్నాం కదా, బయట ఎంతో మంది కూర్చున్నారు కదా. ఓ అన్న, నీ పాపాలు క్షమించబడినాయా? ఓ అక్క, నీ పాపాలు క్షమించబడినాయా? యేసుక్రీస్తు రక్తంలో మీరు కడగబడినారా? యేసయ్యను సొంత రక్షకునిగా మీరు అంగీకరించినారా? చెడ్డ బ్రతుకు ప్రక్కన పెట్టి, తుచ్చమైన బ్రతుకు ప్రక్కన పెట్టి, యేసయ్య నీ వాక్యం ప్రకారంగా నేను బ్రతుకుతానయ్యా, సేవకు చెప్పిన ప్రకారంగా బ్రతుకుతానయ్యా, నీ యొక్క వాక్యం అనుసారంగా నేను బ్రతుకుతామయ్యా అని సమర్పించుకున్నామా మనము? చాలా మంది సంఘాల్లో యవనస్తులు ఎట్లుంటారంటే, యేసుక్రీస్తు నమ్ముతున్నామంటే నమ్ముతా అంటారు, యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారంటే విశ్వసిస్తున్నా అంటారు, బాప్తిసం పొందుకున్నారా అంటే నవ్వుతారు, అంటే వాళ్ళు తీసుకోలేదని అర్థం. నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు రక్షించబడతారని బైబిల్ చెప్తా ఉంది. ఎంతమంది ఎవరిస్తున్నారు బాప్తిజం తీసుకోలేదు? చేసి చూపిస్తారా? బాప్తిజం తీసుకొని వాళ్ళు ఒకసారి దేవుని వాక్యం సెలవిస్తా ఉందమ్మా. మీకు తెలియకపోతే దేవుని వాక్యంలో మనం నేర్చుకుందాము. నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు రక్షించబడతారని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, మనము మన అతిక్రమములు, మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు గనుక మన పాపములు క్షమించి ఆయన నీతిమంతుడుగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని రాజ్యము, ఆ రాజ్యంలో ఎవరు ఉంటారు అంటే ఆ మారు మనస్సు అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు, పశ్చాత్తాపము కలిగిన ఆ బిడ్డలు ఉంటారు. ఈ మైక్ ద్వారా వింటున్న వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త, ఇక్కడున్న వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త. దేవుని రాజ్యంలో మనం ఉండాలి అంటే యేసయ్య రక్తం చేత మనం కడగబడాలి. అది ఉచితమే. దేవుడు డబ్బులు అడగట్లేదు, దేవుడు ఆస్తుపాస్తులు అడగట్లేదు, కేవలం నీ హృదయం అడుగుతా ఉన్నాడు దేవుడు. ఆయనకి మహిమ కలుగుగాక. ఈరోజు నీ హృదయము దేవునికి ఇచ్చినట్లయితే, నీ జీవితము యేసు ప్రభుకి అప్పగించి నోటితో ఒప్పుకొని, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఎవరైతే హృదయంలో నమ్ముతారో యేసు ఆయన చనిపోయి తిరిగి లేచినాడని, ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో యేసే క్రీస్తు ఆయన నిజమైన దేవుడిని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు రక్షించబడతారని దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు అర్థమైందా అండి? దేవుని రాజ్యంలో ఎవరుంటారు? సినిమా స్టార్లు ఉంటారో తెలియదు, క్రికెట్ స్టార్లు ఉంటారో తెలియదు, హీరోలు హీరోయిన్లు ఉంటారో లేదో తెలియదు. కానీ ఎవరైతే యేసు క్రీస్తుని అంగీకరించినారో, యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు. ఈరోజు ఒకవేళ మనలో ఎవరైనా సంపూర్ణంగా మీ జీవితాన్ని క్రీస్తుకు అప్పగించినట్లయితే, సంపూర్ణంగా మీ జీవితాన్ని క్రీస్తుకి అప్పగించినట్లయితే, ఈ రాత్రి మీకు రక్షణ దినము, ఈరోజు మీకు రక్షణ దినము. మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించాలని 100% మనం చనిపోతే దేవుని రాజ్యంలో లేస్తామని నిరీక్షణ మనలో కొంతమందికి ఎందుకు లేదు అంటే,
ఎక్కడో మన జీవితంలో మన క్రీస్తుకి సంపూర్ణంగా మనం ఇవ్వలేదు. అర్థమైందా అండి? ఆ రాజ్యంలో ఎవరుంటారు? కిలో బంగారం పట్టుకోతే తీసుకుపోతారు రాజ్యానికి, వెండి తీసుకుపోతే తీసుకెళ్తారు రాజ్యానికి, వజ్రాలు వైఢూర్యాలు తీసుకుపోతే వెళ్తారా రాజ్యానికి? లేదు. కేవలము ఆయన రక్తము ద్వారానే దేవుడు ఆ రాజ్యంలోనికి ఆయన ప్రవేశిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట, ఈరోజు చాలా మందికి రక్షణ దినముగా ఉండును గాక. నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో నీకు తెలియట్లేదా? దేవుడు మాటలు చెప్తా ఉన్నాయి. చనిపోయిన తర్వాత నరకం ఉంది, పరలోకం ఉంది. ఆ నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చినాడు. ఆ పరలోకంలో నువ్వు ఉండాలి అంటే యేసుక్రీస్తుని తెలుసుకొని యేసుక్రీస్తును విశ్వసించాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని నామంకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఇప్పుడు ఆ దేవుని రాజ్యంలో ఎవరుంటారు అనే విషయంలో మనం చూసే ముందు ఇంకొక మాట నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మొదటి విషయం, ప్రభు మనతో మాట్లాడుతున్నది దేవుని రాజ్యము సమీపిస్తుంది, పశ్చాత్తాపము పడండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాని అర్థము యేసయ్య ఆయన రెండోసారి రాబోతా ఉన్నాడు. యేసయ్య ఆయన మరణాన్ని జయించబోతా ఉన్నాడు, సాతాన్ని ఓడించబోతా ఉన్నాడు, అంత్యక్రీస్తుని ఓడించబోతా ఉన్నాడు. మీకు సంగతి తెలుసా అండి? చాలా మందికి క్రీస్తులో ఈ అవగాహన ఉండదు. యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు ఏమవుతుంది? యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు ఏమవుతుంది? లేదా మనం చనిపోయినప్పుడు ఏమవుతుంది? మనం పరలోకానికి వెళ్ళిపోతామా లేదా? చాలా మంది డౌట్గా చెప్తా ఉన్నారు. ఎందుకు? మళ్ళీ అడుగుతాను. యేసయ్య రెండో అక్కడ వచ్చినప్పుడు మనం పరలోకం పోతామా? పోమా? కొందరు పోతా అంటూ అన్నారు, కొందరు పోరంటా అన్నారు. సరే, ఈ మాటను ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. ఇప్పటిదాకా ఒక వచనం మనం చదువుకున్నాము. ప్రకటన గ్రంథము 20:4-6 మనం చదువుకున్నాం కదా. అక్కడ ఈ మాటను చాలా జాగ్రత్తగా మీరు వినండి. యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు ఒకటేసారి పరలోకం రాదు. అందరూ అర్థం చేసుకోవాలి. పరలోకానికి వెళ్తాం, కానీ ఆ పరలోకానికి వెళ్ళే ముందు ఈ భూమి పైన యేసయ్య ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతాం. హల్లెలూయా. యెరూషలేము నుంచి యేసయ్య ఈ భూమి అయితే మనం కూర్చున్నామో ఆ భూమి పైన యేసయ్య 1000 ఏళ్ళు ఆయన పరిపాలన ఆయన చేయబోతా ఉన్నాడు. అంతేకాదు, ఆ 1000 ఏళ్ళలో ఎవరుంటారు తెలుసా? ఆ 1000 ఏళ్ళలో యేసుక్రీస్తు పాటు ఎవరుంటారు తెలుసా? ప్రకటన గ్రంథము 20 మనం చదువుకున్నాము 4-6 వరకు. ఎవరెవరైతే క్రీస్తు కోసము వాళ్ళ ప్రాణాలు ఇస్తారో, ఎవరెవరైతే క్రీస్తు కోసము హతసాక్షులు అవుతారో, ఎవరెవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడతారో వాళ్ళందరూ కూడా లేస్తారు. మొదటి పునరుద్ధానంలో వాళ్ళు లేచి యేసుక్రీస్తుతో పాటు పరిపాలిస్తారు అని అక్కడ వాక్యంలో లేదా అండి? ఉందా లేదా? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యేసయ్య ఈ భూమి పైన ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతా ఉన్నారు. హల్లెలూయా. అంతేకాదు, ఎవరెవరైతే క్రీస్తు నమ్ముకొని చనిపోయి తిరిగి లేస్తారో, ఎవరైతే క్రీస్తులో విశ్వాసం పెట్టి చచ్చిపోతారో వాళ్ళందరూ మొదటి పునరుద్ధానంలో వాళ్ళు లేస్తారు. దేవుడు వాళ్ళకు మహిమ శరీరం ఇస్తాడు. దేవుడు వాళ్ళకు పట్టణాలపైన అధికారం ఇస్తాడు. దేవుడు వాళ్ళను పరిపాలకులుగా చేస్తాడని దేవుని వాక్యంలో సెలవిస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో యేసయ్యతో పాటు మహిమ శరీరంతో పరిపాలన చేసే ధన్యత ఆయన ఇస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను నన్ను ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతకడం కోసం చేయలేదమ్మా. దేవుడు నిన్ను నన్ను దేని కోసం సృష్టించినాడు తెలుసా? శాశ్వత జీవితము బ్రతకడానికి ఆయన మనం సృష్టించినాడు. అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్తారు. దేవునికి ఈ 70 సంవత్సరాలు 100 సంవత్సరాల కోసం కాదు దేవుడు నిన్ను సృష్టించింది. శాశ్వత జీవితంలో ఆ 1000 ఏళ్ళ పరిపాలన ఉండడానికి, దాని తర్వాత పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడు
ఆశపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యము ఎక్కడ ప్రారంభమవుతుంది? మొదట భూమి పైన ఈ 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమై తర్వాత తీర్పు, దాని తర్వాత ధవలమైన సింహాసనం, తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి అప్పుడు వస్తాయి అవన్నీ. కానీ భూమి పైన ఒక్కసారి ఆలోచన చేయండి, యేసయ్య సింహాసనం పైన ఉంటాడు. మనం ఆయనతో పాటు కూర్చొని ఆ పట్టణాల పైన పరిపాలించే ధన్యతను దేవుడు ఒక క్రైస్తవునికి ఇవ్వబోతా ఉన్నాడు. ఇంకేం కావాలమ్మా నీకు నాకు? అర్థమైందని చెప్పిన విషయం ఇది కేవలం క్రైస్తవుల కోసమే కాదు. ఈ మైక్ ద్వారా ఎవరైతే వింటా ఉన్నారో, ఎవరెవరైతే విశ్వాసం పెడతారో, నేను నమ్ముతా ఉన్నా ఆ సమయంలో దేవుడు ఎక్కువగా హెచ్చించేది ఎవరు తెలుసా? ఇటువంటి సేవకుల్ని ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు కోసం ప్రయాసపడినారు, క్రీస్తు కోసం శ్రమపడినారు, క్రీస్తు కోసము వాళ్ళ ఉద్యోగాలు విడిచిపెట్టినారు, క్రీస్తు కోసము వాళ్ళకున్న సుఖాలు విడిచిపెట్టినారు, క్రీస్తు కోసం ఎంతో ప్రయాసపడినారు. వాళ్ళు కొంచెం ఓపిక పట్టండి, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు గొప్పగా మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు అంటాడు, నమ్మకంగా ఉన్నావు కదా, ఇదిగో 5 పట్టణాల పైన నువ్వు పరిపాలన చేయి, ఇదిగో 10 పట్టణాల పైన నువ్వు పరిపాలన చేయని దేవుడు చెప్పిన ఉపమానము దేవుడు చెప్పినాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు ఇచ్చే అధికారం గురించి ఆయన మాట్లాడినాడు. హల్లెలూయా. వాళ్ళ తర్వాత దేవుడు చూసేది విశ్వాసుల వైపు. ఎవరెవరైతే క్రీస్తు కోసం ప్రయాసపడతారో, క్రీస్తు కోసం కష్టపడతారో, క్రీస్తు కోసము ఎవరైతే కష్టపడి ప్రయాసపడతారో వాళ్లకు దేవుడు అధికారము ఇవ్వనై ఉన్నాడు. ఆమేన్. దానికోసం దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులకు కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం దేవుడు ఈ దేవుడని విడిచిపెడతా ఉంటారు, దేవుని దూషిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. మనం బ్రతికినంత కాలము దేవుడు మనం కాపాడేవాడు. నమ్మిన వరకు ఒకసారి గట్టిగా చెప్పండి. మనం చనిపోయిన తర్వాత కూడా ఆ నిత్య రాజ్యంలో దేవుడు మనకు ఒక చోటిస్తా ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఆ రాజ్యంలో ఏముండబోతుందో మనము చూస్తాం. మీకు తెలుసా అంట రాజ్యంలో ఏముండబోతుందో? ఆ రాజ్యంలో ఏముండబోతుంది తెలుసా? ఒకసారి చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక, వాక్యాన్ని మనం చదువుకున్నాము ఇప్పటికే. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనము. దేవుని రాజ్యము భోజనములు పానములు కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. దేవుని రాజ్యంలో ఏముంటుంది తెలుసా? అన్యాయం ఉండదు. యేసయ్య ఈ రాజ్యం మీద స్థాపించబోతా ఉన్నాడో అందులో మోసాలు ఉండవు, అందులో దగ ఉండదు, అందులో నొప్పి ఉండదు, బాధ ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు. అందులో సంతోషం ఉంటుంది, అందులో ఆనందం ఉంటుంది, అందులో పరిశుద్ధాత్మయందలి ఆనందము దేవుడు తన బిడ్డలకు ఇవ్వనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ఆ రాజ్యంలో దేవుడు నిత్య జీవితము మనకిచ్చి, దేవుడు మనతో కాపురం ఉంటాడని, దేవుడు మన మధ్యలో నివసిస్తాడని దేవుని వాక్యము ప్రకటన గ్రంథంలో సెలవిస్తా ఉంది. దేవుని రాజ్యము అంత గొప్పది. హల్లెలూయా. ఈ అల్పకాల పాప భోగాలను పట్టుకొని ఆ దేవుని రాజ్యం పోగొట్టుకుందామా? ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యంలో ఏముంటుంది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మల ఆనందము. అక్కడ ఏడుపు ఉండదు, బాధ ఉండదు, నొప్పి ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, కొట్లాటలు ఉండవు, వేరే వాళ్ళు వచ్చి మోసాలు చేయడం ఉండదు. ఆ శ్రేష్టమైన రాజ్యంలో దేవుడు నిన్ను నన్ను ఉంచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వర్తమానము కేవలం క్రైస్తవులకి కాదు, వర్తమానము సంఘంలో ఉన్న మీకోసము నా కోసమే కాదు. ఈ ఊరంతటితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది నిజమైన దేవుడు తెలియక వాళ్ళ జీవితాల్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. పాపం వాళ్ళకు మేము చచ్చిపోతే ఏడిపోతామో తెలియదు. చాలామంది వేదన పడుతూ ఉన్నారు, మేము చచ్చిపోతే ఏడిపోతామో మాకు తెలియదు, మా అంతం ఏమవుతుందో మాకు తెలియదు, మాకు స్వర్గంలో చోటు ఉందా లేదా తెలియదు, మేము నరకం పోతామా తెలియదు.
ఈ శబ్దం ద్వారా వింటున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, చనిపోయిన తర్వాత నిత్య నాశనం ఉంది, నిత్య జీవితం ఉంది. ఒకవేళ పాపంలో బ్రతికినావా, క్రీస్తుని విసర్జించినావా, యేసయ్య పాపము క్షమాపణ వద్దనుకుంటున్నావా, అప్పుడు ఈ రాజ్యంలో కోల్పోతావు. రోజు ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు, యేసయ్యను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరైనప్పటికీ, నీ జీవితాన్ని ఎంత పాడు చేసుకున్నప్పటికీ, నీ బ్రతుకునంత వ్యర్థం చేసుకున్నప్పటికీ, ఈరోజు ఒక్కసారి యేసయ్య నామాన్ని పిలిచి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించినట్లయితే ఆయన జీవితాన్ని ఆయన మార్చేస్తాడు. హల్లెలూయా. మా బ్రతుకులు మార్చాడండి యేసు ప్రభు. అందుకే మీ మధ్యలో వచ్చి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మా జీవితాలు కట్టినాడండి క్రీస్తు. అందుకోసమే ఆయన కోసం మేము నిలబడుతున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపిస్తుంది అని యోహాను 2000 సంవత్సరాల క్రితం మాట్లాడినాడు. ఈరోజు ప్రభు మరొకసారి జ్ఞాపకం తెస్తా ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపిస్తుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకెంత కాలము దేవుడు నీకోసము వేచి ఉండాలి? ఇంకెంత కాలము? తర్వాత అవకాశం ఉండకపోవచ్చు. దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు, నన్ను ప్రేమిస్తా ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమతో పిలుస్తా ఉన్నాడు, రండి నా దగ్గరికి, రండి, మీకు ఆ నిత్య జీవితం ఇస్తాను, రండి నా దగ్గరికి, ఆ నిత్య రాజ్యంలో మీకు చోటిస్తానని దేవుడు పిలుస్తా ఉంటే చాలా మందికి అర్థం కావట్లేదు, చాలా మంది విశ్వసించట్లేదు. యేసయ్య మా దేవుడు కాదే, యేసయ్య ఎక్కడో వచ్చిన వాడే అని చాలా మంది అంటా ఉన్నారు. యేసయ్య తెల్లవ దేవుడు కాదు, యేసయ్య అందరికీ దేవుడు. అమెరికాని పుట్టించిన వాడు ఆయనే, ఆస్ట్రేలియాని పుట్టించిన వాడు ఆయనే, ఈ గ్రామాన్ని పుట్టించిన వాడు ఆయనే, సమస్తమును అందరినీ పుట్టించిన వాడు ఆయన. కేవలం ఒకే ఒక దేవుడు, నిజమైన దేవుడు యేసే క్రీస్తు, క్రీస్తే యేసు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. ఆయనలోని నిత్య జీవితము, ఆయనలోని పాప క్షమాపణ, ఆయనలోని పరలోక రాజ్యము. ఆయన నమ్మిన వారు ఆ నిత్య రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఆ పరలోక రాజ్యం ఎక్కడుంది? యేసయ్య తేబోతా ఉన్నాడు. అతి త్వరలో రానే ఉంది. భూమి పైన ప్రారంభమై పరలోకం వైపు తీసుకెళ్తుంది మొట్టమొదటిగా. రెండవదిగా, ఆ పరలోక రాజ్యంలో ఎవరుంటారు? 2 రకాల జీవితాలు బ్రతుకుతూ, దూషిస్తూ, చెడ్డ మాటలు మాట్లాడుతూ, సిగరెట్లు తాగుతూ, మందు కొడుతూ, అశ్లీల చిత్రాలు చూస్తూ, నువ్వేంది నాకు చెప్పేది అని తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తూ, సేవకుని మాటలు వినకుండా బ్రతికే వాళ్ళందరూ ఉంటారా రాజ్యంలో? ఎవరుంటారు? ఎవరైతే యేసు పాదం దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేసిన ప్రభువా, నా జీవితాన్ని పాడు చేసుకున్నా ప్రభువా, నా బ్రతుకులో ఎన్నో చెడ్డ క్రియలు చేస్తాను, నన్ను క్షమించవా ప్రభువా, నేను చచ్చిపోయిన తర్వాత నాకు నరకం వద్దు, నాకు పరలోక రాజ్యం ఏవా, ఈ రాజ్యం మన జ్ఞాపకం తెచ్చుకోవా ప్రభువా అని యేసయ్య పాదాలు ఎవరైతే పట్టుకుంటారో, నమ్మి ఎవరైతే బాప్తిజం పొందుతారో వాళ్ళు మాత్రమే ఆ రాజ్యంలో వాళ్ళు ఉంటారు. మూడో విషయము, ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు, ఈ మాటలు చెప్తున్నప్పుడు కొందరు చెప్పే మాట ఏంటో తెలుసా అండి? భూమి పుట్టినప్పటి నుంచి చెప్తున్నారండి, యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడండి. ఏడేమి యేసయ్య? మా పితరులకు చెప్పినారు, మా నాన్నలకు చెప్పినారు, యేసయ్య వస్తున్నాడు, వస్తున్నాడు, వస్తున్నాడండి. ఏడేమి యేసయ్య? ఆలస్యం చేస్తున్నాడా? ఏడేమి యేసయ్య అని అపహాసము చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, హింస చేసేవాళ్ళు, అవమానము చేసేవాళ్ళు మన మధ్య లేరా? చాలా సార్లు యేసయ్య రాకడ గురించి ప్రకటిస్తున్నప్పుడు చెప్పిన వాళ్ళే మాకు, భలే చెప్పిన వాళ్ళే మాకు. ఎప్పటి నుంచో ఇంటా ఉన్నాము, వస్తాడు వస్తాడు వస్తాడు, ఏడి రాలేదే అని మిమ్మల్ని అడిగినారా? ఒకవేళ ఆ ప్రశ్న ఒకవేళ ఈ మైక్ ద్వారా వింటున్నాం మీకు ఉన్నట్లయితే,
మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ రోజులలో వస్తారండి, యేసయ్య రాకడ ఏది, యేసయ్య రాకడ ఎప్పుడు అని గేలి చేసే వాళ్ళు, అపహసించే వాళ్ళు, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళ కోసము దేవుడు రాసిపెట్టిన మాట 2 పేతురు 3వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. మొదటి 10 వచనాలు మీరు గమనించినట్లయితే 7-8 వచనాలు అక్కడ ఏమని రాయబడింది తెలుసా? ఒకసారి గట్టిగా ఎవరో మైక్లో చదవండి. 2 పేతురు 3వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో 7-8 వచనం చదవడమా. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జలుబు తిరుగు వరకు అగ్ని వరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవారై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. చాలమ్మా. యేసయ్య ఏడి, ఆయన రాకడ ఏది, ఆయన ఎప్పుడు వస్తాడు, సరే వచ్చినప్పుడు చూసుకుందాంలే అని కొందరు అనుకుంటా ఉన్నారు. యేసయ్య మర్చిపోయినాడులే అని కొందరు అనుకుంటా ఉన్నారు. యేసయ్య ఆలస్యం వస్తాడులే అని కొందరు అనుకుంటా ఉన్నారు. వాళ్ళ నిమిత్తము దేవుడు చెప్తున్న మాట, నేను ఆలస్యంగా వచ్చే దేవుడిని కాదు, నేను మర్చిపోయే దేవుడిని కాదు. యేసయ్య ఆలస్యంగా వచ్చే దేవుడు కాదు, యేసయ్య మర్చిపోయే దేవుడు కాదు. నీవు నేను రక్షించబడాలని, నీవు నేను ఆ యొక్క అగ్ని కొలంలో పడకూడదని యేసయ్య ఆయన ఓర్పుతో, ఆయన దీర్ఘశాంతంతో ఆయన చూస్తా ఉన్నాడు. ఇంకా యేసు ప్రభు ఎందుకు రాలేదు తెలుసా? ఈ గ్రామంలో ఇంకో ఎంతో మంది వాళ్ళు రక్షణ పొందలేరు. ఇంకా యేసుక్రీస్తు ఎందుకు రాలేదు తెలుసా? ఈ ప్రపంచంలో, భారతదేశంలో ఇంకా ఎంతో మంది ప్రజలు వాళ్ళ రక్షణలోకి రాలేదు. వాళ్ళ రక్షణలో రావాలి. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకోకూడదు. వాళ్ళు మరణించిన తర్వాత నరకం పోగొట్టుకోకూడదు. వాళ్ళు బ్రతికినప్పుడు యేసును అంగీకరించాలి. తర్వాత పరలోక రాజ్యంలో వాళ్ళు ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు, దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు వాళ్ళకు అవకాశం తర్వాత అవకాశం ఇస్తా ఉన్నాడు. బహుశా మనలో కూడా కొందరికి దేవుడు మనలో ఒక అవకాశం ఇస్తా ఉన్నాము. రాత్రి ఎవరు నశించిపోతని ఆయన అవకాశం తర్వాత అవకాశం ఇస్తా ఉంటే చాలా మందికి హేళన అయిపోయిందండి. అక్కడ దేవుని వాక్యం రాయబడింది, యేసయ్య దృష్టి కంట ఒక దినము ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల? యేసయ్య దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఒక దినము లాంటిది. దేవుడు యేసయ్య ఒకసారి తొంగి చూస్తే 1000 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో చూస్తాడు. ఆయన ఒక్కసారి తొంగి చూస్తే 1000 సంవత్సరాల ముందు, 1000 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆయన మాట్లాడి ప్రకటించే దేవుడు. ఆయన 1000 సంవత్సరాల్లో నీ నా లాంటి ఎన్ని తరములు పోవాలా? ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఆయన దృష్టికి ఒక దినం లాంటిదిగా ఉంది. ఎంతో మంది అపహాసకులు వస్తూ ఉన్నారు, గేలి చేసే వాళ్ళు వస్తూ ఉన్నారు, అవమానించే వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్పండి, నా దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. నువ్వు రక్షించబడాలని, నరకం నుంచి తప్పించబడాలని నా దేవుడు దీర్ఘశాంతముతో ఆయన వేచి చూస్తా ఉన్నాడు. దేవుని నామంకి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదివినట్లయితే తర్వాత మీరు చదవండి, యేసు క్రీస్తు రాకడకు సంబంధించిన ఎన్నో ప్రవచనాలు అక్కడ ఉన్నాయి. ఇంచుమించు 99% ప్రవచనాలు నెరవేర్చబడినాయి. కేవలం కొద్ది ప్రవచనాలు మాత్రమే ఆయన రాకడ గురించి ఇంకా మిగిలి ఉన్నాయి. నేను నమ్ముతా ఉన్నా మన తరములో ఆ ప్రవచనాలు నెరవేర్చబడతాయి. మన తరములో ఆ ప్రవచనాలు నెరవేర్చబడము. మన తరములో యేసుక్రీస్తు రెండో రాకడ వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాను.
హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేస్తారండి దేవుడు. ఎంత ప్రేమ కలిగి మాట కదండి. ఎవ్వరు నశించిపోదని ఆయన ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. రండి రండి అని పిలుస్తా ఉన్నాడు. ఒక సమయం వస్తుంది, తర్వాత అవకాశం ఉండదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈరోజే రక్షణ దినము. రక్షణ పొందినావా అమ్మా? నీ భర్త రక్షణ పొందినారా? మీ బిడ్డలు రక్షణ పొందినారా? బాప్తిజం తీసుకున్నారా? యేసుక్రీస్తు సొంత రక్షకులు అంగీకరించినారా అన్న? మీ భార్యలు రక్షించబడినారా? మీ బిడ్డలు రక్షించబడినారా? ఈరోజు చచ్చిపోతే నిత్య రాజ్యంలో ఉంటాను నిరీక్షణ మీకుల్లా? మా అమ్మ చనిపోయింది గత సంవత్సరం నవంబర్ మాసంలో. మా అమ్మ చనిపోయింది. మా సంఘంలో మేము ఆరాధిస్తున్నప్పుడు ఒక సహోదరికి దర్శనం చూపించినారు. ఆ దర్శనంలో దేవుడు తన సింహాసనం పైన ఉన్నాడు. ఆయన చుట్టూ కోట్లాది దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతల మధ్యలో నా తల్లి తెల్లని వస్త్రాలు వేసుకొని మహిమ శరీరం ధరించుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఉందండి. అది విన్నప్పుడు నేను ఇంతగానో దేవుని స్తుతించిన. మా అమ్మ పేరు ఆనందమ్మ, మా నాన్న పేరు వెంకట స్వామి, నా పేరు సుధీర్ కుమార్. మా జీవిత ప్రయాణంలో ఎవరో మాకు చెప్పినారు యేసుప్రభు గురించి. మేము నమ్ముకున్నాం యేసుప్రభుని. ఆయన మా చేపుడు విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. అర్థమవుతుంది వాక్యము? అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజంగా అర్థమవుతుందండి? లేదా చెప్పాను అని చెప్పి చెప్తా ఉన్నారా? నిజంగా వాక్యం అర్థమవుతుందా? నిద్ర వస్తున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. సరే, ఆకలి ఎత్తున వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ. మీ సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం పాస్టర్ గారు. ఇట్లా చాలా తక్కువ సంఘాలను మేము చూసినామండి. చాలా తక్కువ విశ్వాసులను మేము ఇలా చూసినాము. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు నీకు నాకు యేసయ్య ఎటువంటి నిరీక్షణ ఇస్తా ఉన్నాడు మీకు అర్థమవుతుందా? యేసయ్య నీకు నాకు ఎటువంటి రాజ్యంలో చోటిస్తున్నాడు మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు పాటు సింహాసనం పైన కూర్చొని పరిపాలించే ఆ ధన్యతను దేవుడు ఇవ్వబోతాడు మీకు అర్థమవుతుందా? ఆ యేసయ్య గురించి లోకంలో కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. యేసుక్రీస్తు చెప్పిన మాట, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, కానీ అంతం వరకు ఎవరైతే సహిస్తారో వాళ్ళు రక్షించబడతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు నమ్ముకుంటే కష్టాలు ఉండవు. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇంకా హింసలు రావు. యేసయ్య నమ్ముకుంటే బాధలు ఉండవు అని అనుకోకండి. ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ హింసలు వచ్చినప్పుడు, ఆ శ్రమలు వచ్చినప్పుడు అవి దాటే శక్తిని దేవుడు నీకు నాకు ఇచ్చునుగాక. హల్లెలూయా. కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఉదాహరణకు కొన్ని ప్రాంతాల్లో యేసు ప్రభువుని విడిచిపెట్టి లేకపోతే చంపేస్తా అంటారు. అవి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా. మన ప్రాణాల మీదకి వచ్చినా కానీ యేసు ప్రభువుని విడిచిపెట్టదమ్మా. మీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. మీ రక్షణను మీరు చివరి వరకు కాపాడుకోమని మరికొకసారి దేవుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 20-22 వచనాల ద్వారా దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఈ వాక్య భాగాన్ని మీరు చదువుకోండి. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఏమని రాబడిందంటే, దయచేసి ఎవరు చదివి సహాయం చేయండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనము. ఇప్పటి నుండి ప్రభువునందు బుద్ధి నుండి 2 మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా, గట్టిగా మైక్ చదవమ్మా. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు వృద్ధి నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు.
వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఈ మాట నా జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాను. నేను సంఘాన్ని కూడా ప్రోత్సహించే విషయం ఏంటంటే, మనం చచ్చిపోయిన తర్వాత మనతో ఏమొస్తుంది తెలుసా? మన చదువు రాదు, నా ఉద్యోగం రాదు, నేను సంపాదించుకునే డబ్బు రాదు, నేను కట్టుకున్న ఇల్లు రాదు, నాతో పాటు ఇంకేవి రావు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వాళ్ళతో వచ్చేది ఏంటో తెలుసా? వాళ్ళు యేసయ్య కోసము చేసిన పనులు. హల్లెలూయా. వాళ్ళు యేసయ్య కోసము చేసిన కష్టము. హల్లెలూయా. వాళ్ళు యేసయ్య కోసము పడిన శ్రమ వాళ్ళతో పాటు వస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలన దేనిపైన ఆధారపడుతుంది తెలుసా? ఎవరెవరైతే క్రీస్తు కోసం ప్రయాసపడతారో, కష్టపడతారో వాళ్లకు ఆ రోజు నేను నమ్ముతా ఉన్నా, నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నా, లోకమంతా నిలబడినప్పుడు దేవుడు తన సేవకులు నిలబెట్టి, తన పరిచారకులు నిలబెట్టి దేవుడు వాళ్ళ గొప్ప ప్రతిఫలము ఆ రోజు ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజులన్నీ మనే, ఆ రోజులన్నీ క్రైస్తవులవే, ఆ రోజులన్నీ దేవుని సేవ చేసిన వాళ్ళవే, ఆ రోజులన్నీ కూడా విశ్వాసులవే. కానీ యేసయ్య కోసం ఏం చేస్తా ఉన్నాం మనం? క్రీస్తు కోసం ఏం చేస్తా ఉన్నామమ్మా? ఒక యేసయ్య కోసం ఏం ప్రయాసపడతా ఉన్నాం? ఈ మాట నేను బయట లేకుండా చెప్తా. చాలా మందికి సంఘానికి టైంకి రావడమే కష్టం. సంఘానికి 9 గంటలకు 10 గంటలకు 11 గంటలకు వస్తూ ఉంటారు. ఒకసారి గట్టిగా హల్లు చెప్పండి. సంఘానికి టైంకే రాకపోతే క్రీస్తు కోసం ఏం ప్రయాసపడతామమ్మా మనము? యేసు స్వార్థ చెప్తా ఉన్నామా? వేరే వాళ్ళకు అరే యేసు ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు నమ్ముకోండి, నిత్య జీవితం వస్తుందని మనం చెప్పలేం. కాపరి ప్రయాసపడతా ఉన్నారు, ఆశ్రమ ప్రయాసపడతా ఉన్నారు, వాళ్ళ 2 బిడ్డలు మంచిగా ప్రయాసపడతా ఉన్నారు, కొందరు యవనస్తులు ఇంకో పాస్టర్ గారు అందరూ ప్రయాసపడతా ఉన్నారు. వాళ్ళతో కలిసి క్రీస్తు కోసము ఎప్పుడు ఏమైనా చేసినారా మీరు? ఇప్పుడు ఆలోచన చేయండి. ఆ 1000 ఏళ్ల పరిపాలన మీకేం ప్రతిఫలం దేవుడిస్తుంది? దేవువాక్యం సెలవిస్తా ఉంది, మనం చచ్చిపోయిన తర్వాత మనకు వచ్చేది మన క్రియలు, మన పనులు. వాళ్ళకి కావాలంటే ఉద్యోగాలు చేసుకోలేరా? వాళ్ళకి కావాలంటే సొంత ఇల్లు కట్టుకోలేరా? వాళ్ళకి కావాలంటే మేడలు మిద్దలు వాళ్ళు కట్టుకోలేరా? వేరే దేశాలకు పోయి మంచిగా సంపాదించుకోలేరా? మిమ్మల్ని ఎందుకు కాస్తా ఉన్నారు? ఆ బాధ్యత దేవుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు 2 చేతులు స్వీకరించుకున్నారు. వాళ్ళు చేసిన త్యాగాలు మీకు తెలియదు, వాళ్ళు మీకోసం పడిన ప్రయాసం మీకు తెలియదు. మీ ఇళ్ళలో శుభకార్యం ఉన్నా, ఏమన్నా చెడు కార్యమైనా మొట్టమొదటిగా బంధువుల కంటే ముందు వచ్చింది ఎవరు? వస్తారమ్మా? సేవకు వస్తారు. కృతజ్ఞత కలుగున్నామా మనము? ఆ కృతజ్ఞత కలుగున్నామా? కొందరు సేవకులు కొంచెం గట్టిగా మాట్లాడితే నేను సంఘానికి రానంటారు. పాస్టర్ మనం ఇట్లా అన్నాడంటారు, సేవకుడు ఇట్లా అన్నా అంటారు. మంచి కోసమే కదా చెప్పేది. వాళ్ళు మిమ్మల్ని కాస్తా ఉన్నారు. ప్రధాన యాజకుడు ఎట్లయితే పని చేస్తా అట్లా పని చేస్తా ఉన్నారు, వాళ్ళు మీ పైన కాస్తా ఉన్నారు. ప్రధాన కాపురి వచ్చినప్పుడు వాళ్ళకు ప్రతిఫలము దేవుడిస్తాడు. ఈరోజు నువ్వు ఎందుకో తీర్మానం చేసుకోవద్దు, నేను నా కాపురితో కలిసి పనిచేస్తా, మా పాశ్రమతో కలిసి నేను పనిచేస్తా. సంఘంలో ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ముందుగానే వచ్చి ఊడుస్తా తుడుస్తా. మా సంఘంలో నేను పోయి ఊడుస్తా, తుడుస్తా, కడుగుతా, అన్నీ అరేంజ్ చేస్తా. ఇలా శనివారం కదా, ఆదివారం కదా, ప్రతి శనివారము ఆదివారం రోజు ప్రార్థన అవుతుంది కదా, దాని ముందు సాయంత్రం పోయి అన్ని ఉడుస్తాను.
నాకెవరు చెప్పలే చేయమని. ఊడుస్తా, కడుగుతా, తుడుస్తా, టేబుల్లు బల్లలు అన్ని తుడుస్తా, సౌండ్ సిస్టమ్ పెడతా, అన్ని పెడతా. ఎక్కడన్నా ఆదివారము కొంచెము చెత్త కనిపిస్తే నా భార్య చెప్తా పోయి ఊడమంటే నా భార్య తీసుకొని ఊడుస్తుంది. అట్లా మనం ఎందుకు చేయకూడదు? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో వచ్చి మనం ఎందుకు పని చేయకూడదు? నేను మీతో పాటుగా సువార్త సేవకు వస్తా. సంఘంలో ఏమన్నైతే నేను భోజనాలు వండుతా, సంఘంలో నేను నీ పాత్ర పోషిస్తా, సంఘంలో నేను చేస్తా. అది ఎందుకు రాకూడదు మనము? రోజు మనం ఎందుకు తీర్మానం తీసుకోవద్దు? ప్రభువా, ఇంతవరకు నేను నీకోసం నేను కష్టపడలేదు, ఇంతవరకు నేను ప్రయాసపడలేదు ప్రభువా, కానీ ఈ రోజు నుంచి నేను ప్రయాసపడతా ప్రభువా, నేను కష్టపడతా ప్రభువా, నన్ను నమ్ము ప్రభువా, నేను ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉంటా, సంఘంలో ఏమైనా అవసరం ఉంటే నేను చేస్తా, నా చుట్టుపక్కల వాళ్ళకి ఏమన్నా అవసరం వస్తే నీ ప్రేమలో నేను చేస్తా ప్రభువా, నీకోసం బ్రతుకుతా ప్రభువా అనే తీర్మానము మనం తీసుకుంటే ఎంత బాగుంటుందండి. హల్లెలూయా. బయట వాళ్ళు ఒకసారి ఇప్పుడు గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇప్పటిదాకా రాంగ్ క్వశ్చన్కి మీరు హల్లెలూయా చెప్పిండ్రు, ఇప్పుడు రైట్ క్వశ్చన్కి మీరు హల్లెలూయా చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయము చాలా కొద్దిగా ఉందమ్మా, సమయం చాలా కొద్దిగా ఉంది, చాలా కొద్దిగా ఉంది. మనం బ్రతికేదే 70 సంవత్సరాలు. ఈ కోవిడ్ వచ్చి, ఆ వ్యాధి వచ్చి, ఈ వ్యాధి వచ్చి, ఎప్పుడు పుట్టుకుమంటామో దేవుడు. అవునా కదా? అందరికీ పుట్టుకని చెప్పండి, చెప్పండి మా పర్లేదు, దేవుడి సన్నిధి పుట్టుకని చెప్పండి. ఎప్పుడు పుట్టుకొని పోతుందో తెలియదు. ఇప్పుడు మేము సేఫ్గా హైదరాబాద్కి పోతామని గ్యారంటీ మీరు ఇస్తారా? నేనే ఇయ్యా. ఒకటి ఆయనను వస్తాడు, లేకపోతే మనం పోతాం. ఏడు చేసుకుని రాలే అంటే పర్లే, ఆయన ఆలస్యం అయితే అయింది, నువ్వు పోతే మంచి నవ్వు, పర్వాలేదు చెల్లి, మంచి నవ్వమ్మా, జోక్ అది. హల్లెలూయా. కాబట్టి పుట్టుకను గుర్తుపెట్టుకోండి. మనం పుట్టుకమని పోతే ఇక తర్వాత చేసేది ఏం లేదు. బ్రతికినంత కాలమే మనం చేయాలా, బ్రతికినంత కాలమే క్రీస్తు కోసం ప్రయాసపడాలా, బ్రతికినంత కాలమే యేసయ్య కోసం కష్టపడాలమ్మా, యేసయ్య కోసం మన సమయం పెట్టాలమ్మా. ఆయన రక్తం పెట్టి, శరీరం పెట్టి, మహిమను విడిచిపెట్టి మన కోసం వస్తే ఏ రకమైన కృతజ్ఞత మనం చూపిస్తా ఉన్నాం యేసయ్యకు. ఆయనకు అవమానం తీసుకురావద్దు. సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా యేసు ప్రభుకు అవమానం దేవద్దు, యేసు ప్రభు సిగ్గు దేవద్దు, యేసు ప్రభు సిగ్గు పోగొట్టొద్దు. కాపరి భార్య వాళ్ళ యొక్క సిగ్గు అవమానం తీరుద్దమ్మా. బాధ్యతగా బ్రతకాలి, క్రీస్తు కోసం ఒక సైనికుడిగా బ్రతకాలి. ఈరోజు దేవుడు మనకిస్తున్న పిలుపు. ఎందుకని నువ్వు దేవుని కోసం ఒక సైనికుడిగా, సైనికురాలుగా నువ్వు మారకూడదు? నువ్వు అనొచ్చు, నాకు చదువు లేదన్నా పర్వాలే, నాకు అంత జ్ఞానం లేదన్నా పర్వాలే, నాకు అంతగా తెలియదన్నా పర్వాలే. మీ ముందు నిలబడుతున్న మేము, జాయింట్ టీమ్ అని పిలువబడుతున్న మేము, మాకు అంత తెలియలేదండి, మాకంత చదువు లేవండి, మాకంత జ్ఞానం లేదు. వేసే ఆయన కృపలో, ఆయన కనికరంలో, ఆయన దయలో నిలబెట్టుకున్నాడు మనల్ని. నిష్ప్రయోజనమైన సేవకులమే, ఆయన చెప్పిందే మేము చేస్తా ఉన్నాం. ఆయనకు మహిమ కలిగి ఉండాలి. చివరిగా ప్రకటన గ్రంథము 22:7. ప్రకటన గ్రంథం 22:7. నేను త్వరగా వచ్చుచున్నాను. కొంచెం మైక్లో చదవండి అమ్మా, రాంగ్ క్వశ్చన్కి మళ్ళీ హల్లెలూయా చెప్తారా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొను వాడు ధన్యుడు. చాలా 7వ వచనంలో ఏమని రాబడుదండి? ఇదిగో నేను ఎప్పుడు వస్తున్నాను. ఆ మాట చెప్పి ఎంతకాలం అయింది తెలుసా? 2000 సంవత్సరాలు అయిపోయినాయి. మనం చివరి క్షణాల్లో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అదే ప్రకటన గ్రంథం 22:12-15. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు
నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్పయు ఓ మేఘయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంత్యమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుతున్న వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట్టునుండును. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొన్న వాడిని రానిమ్ము. అదే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20 నుంచి 21 వచనం చూడండి. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఒక్కసారి మనం లేచి నిలబడదామా? అమ్మ, ఈ వాక్యం మళ్ళీ చదవండి. అమ్మగారు ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనమందరం కూడా ఈ వాక్యాన్ని మనము తిరిగి మనం చేద్దాం. అందరం లేచి నిలబడదాం. అందరం మనం బైబిల్ తెలిసి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20-21 వచనం అమ్మగారు చదువుతున్నప్పుడు మనమందరం కలిసి చేద్దాం. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. కళ్ళు మూసుకొని మన జీవితాన్ని ఈరోజు మనం క్రీస్తు సమర్పించుకుందామా? అందరం కళ్ళు మూసుకుందాం. చెప్తాం, ప్రభువా నువ్వు రా ప్రభువా, నీ రాజ్యం స్థాపించు ప్రభువా. యేసయ్య నువ్వు రా ప్రభువా, రమ్ము యేసయ్య, నీ రాజ్యం స్థాపించు ప్రభు. కళ్ళు మూసుకొని మనమందరము లోపల బయట ఉన్న వాళ్ళు దయచేసి అందరం కళ్ళు మూసుకొని మన జీవితాన్ని ఈరోజు మన ప్రభువుకి మనం సమర్పించుకుందాం. దేవునికి మనం స్పందిస్తామండి. దేవుడు అంటా ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపిస్తా ఉన్నది, మారు మనస్సు పొందండి, పశ్చాత్తాపం మీరు పడండి, మీ జీవితాన్ని క్రీస్తుకి మీరు సమర్పించుకోండి. ఒకవేళ మీ జీవితంలో మారు మనసు అనుభవం లేనట్లయితే, పశ్చాత్తాపం అనుభవం లేనట్లయితే ఈరోజు రక్షణ దినంగా నీకు ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ నువ్వు నశించిపోద్దని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన ప్రేమిస్తా ఉన్నాడు, నిన్ను ఆయన కోరుకుంటా ఉన్నాడు. యేసయ్య అంటా ఉన్నాడు, నేను ప్రేమిస్తా ఉన్నాను నా బిడ్డ, నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు అంటా ఉన్నాడు, నా దగ్గరికి రాని యేసు ప్రభువు ఆయన పిలుస్తా ఉన్నాడు. వస్తావు ఈ రాత్రి దేవుని దగ్గరికి, నన్ను క్షమించు ప్రభు అని అడగలుగుతావా ఈ రాత్రి? అమ్మా, నోళ్ళు తెరిచి మీ జీవితాన్ని క్రీస్తు సమర్పించుకోండి అమ్మా. ఆయన ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు, పిలుస్తా ఉన్నాడు, రండి నా దగ్గరికి. నిన్ను శాశ్వతమైన జీవితం కోసము నేను సృష్టించిన వాడును. శాశ్వత జీవితం కోసం ఈ 70 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, యుగ యుగములు నీవు నాతో ఉండాలని ఇష్టపడతా ఉన్నానని యేసయ్య చెప్తా ఉన్నాడు. ఆ జీవితంలో ఉండడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? చెప్పగలవా క్రీస్తుకి, అయ్యా ఆ శాశ్వతమైన జీవితం నాకు దయచేవా ప్రభువా, యుగ యుగాలు నీతోనే ఉండాలని ఇష్టపడతా ఉన్నాను యేసయ్య, నాకు సహాయం చేయవా? పరలోకం నుంచి దిగి వచ్చిన నిజమైన దేవుడు నీవే కదా, పరలోకం నుంచి దిగి వచ్చిన నిజ రక్షకుడు నీవే కదా, నన్ను కనికరించవా ప్రభువా, నాకు కృపను దయచేవా ప్రభువా అని అడగలుగుతావు ఈరోజు. యేసయ్యలో ఎంతో నిరీక్షణ ఉందమ్మా, యేసయ్యలో ఎంతో ప్రేమ ఉందయ్యా, యేసయ్యలో ఎంతో 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 నిరీక్షణ ఉంది.
ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకుంటానంటా ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను నీ జీవితంలో, నీకు నూతన జీవితాన్ని ఇస్తాను, నూతన ఉద్దేశం నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, అయ్యా నా దగ్గరికి వస్తే నీకు నూతన జీవితం ఇస్తాను, నూతన బ్రతికిస్తాను, నూతన ఆశీర్వాదం నీకు ఇస్తాను, నిలబెట్టుకుంటాను, నేను నిన్ను నిలబెట్టుకుంటానంటా ఉన్నాడు దేవుడు. ఈరోజు జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుంటే బాగుంటుంది. చెల్లె తమ్ముడు, నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుంటే ఎంత బాగుంటుంది. నన్ను నిలబెట్టవా ప్రభువా, ఈ ఓడిపోయిన బ్రతుకు నాకు వద్దయ్యా, ఈ వేసాడిపోయిన బ్రతుకు నాకు వద్దయ్యా, ఈసారి నన్ను నిలబెట్టవా ప్రభువా, నా జీవితాన్ని నిలబెట్టవా ప్రభువా. ప్రార్థన చేయండి అమ్మా, మీ జీవితాన్ని సమర్పించుకోండి అమ్మా. యేసయ్యా నన్ను కనికరించవా యేసయ్యా, యేసయ్యా నా జీవితం పాడైపోవడం నాకు ఇష్టం లేదు యేసయ్యా, యేసయ్యా నన్ను నిలబెట్టవా ప్రభువా. ఈ రాజ్యంలో నీతి ఉంటుందంట, సమాధానం ఉంటుందంట, పరిశుద్ధాత్మలో ఆనందం ఉంటుందంట, మరణం ఉండదంట, భయం ఉండదంట, మోసం ఉండదంట. మీ రాజ్యంలో ఎల్లప్పుడూ సంతోషము, ఆనందము, పరిశుద్ధాత్మ యందు సంతోషం ఉంటుందయ్యా. ఆ రాజ్యంలో నేను ఉండాలయ్యా, నా కుటుంబం ఉండాలయ్యా, నా భర్త ఉండాలి, నా భార్య ఉండాలి, మేమందరం ఉండాలి. నేను పోగొట్టుకోదేశా, అది నేను పోగొట్టుకోదేశా. అవ్వ నోరు తెలిసి పిలవగలుగుతావా? అయ్యా నేను ఆ రాజ్యం పోగొట్టుకోద్దు ప్రభువా, వెండిపోయినా పర్లే, బంగారం పోయినా పర్లే, ఏం పోయినా పర్లే, కానీ ఆ నిత్య రాజ్యం నేను పోగొట్టుకోదయ్యా. నా భార్య పోగొట్టుకోదు, నా బిడ్డలు పోగొట్టుకోదు, నీతో పాటు శాశ్వత కాలం నేను ఉండాలేసయ్యా. నా పేరు జీవ గ్రంథంలో రాయేసయ్యా. యేసయ్యా క్రైస్తవులకి దేవుడు కాదు, యేసయ్యా తెల్లుల దేవుడు కాదు, యేసయ్యా మాదిగోల దేవుడు కాదు, యేసయ్యా అందరికీ దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే నిత్య జీవితం ఇచ్చేవాడు. ఆయన అంటా ఉన్నాడు, నేను ప్రేమిస్తా ఉన్నాను. ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తా ఉన్నాను, వారి వారి క్రియల చొప్పున వాళ్ళకు జీతం నేను తెస్తా ఉన్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఆయన చెప్పినాడు. అతి చెరువులో మనం ఉన్నాము. సమయం తక్కువ ఉంది సహోదరుడా, సమయం తక్కువ ఉంది సహోదరి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? సమయం లేదు. ఈ జీవితాలు క్రీస్తు సమర్పించుకొని బాప్తిజము తీసుకొని, దేవా నేను ఒక యోధుల్లాగా ఉండాలి, నేను ఒక సైనికుల్లాగా ఉండాలి ప్రభువా. నా కాలం విడదీస్తాను ప్రభువా, నా కాలం నిలదీస్తాను ప్రభువా, నా సమయం ఎంతో పాడు చేస్తాను ప్రభువా, నన్ను నిలబెట్టుకోవా ప్రభువా. ఓన చేతి ప్రార్థించగలుగుతావు, ఒక చేతి ప్రార్థించగలుగుతావు. యేసయ్యా ఈ రాత్రి నేను ఇక్కడ ఉన్నా ప్రభువా, ఈ రోజు నుంచి నా జీవితం పాడు కావద్దు, నేను నీకోసం ఒక సైనికుడిగా ఉండాలని ఆశపడతా ఉన్నా. నేను మరణించిన తర్వాత నా క్రియలు నా వెంట వస్తాయి, మీ క్రియలు మీ వెంట వస్తాయమ్మా. అయ్యా నేను నీకోసం ప్రయాసపడాలి, నీకోసం కష్టపడాలి, నీ రాజ్యం చేరేంత వరకు నేను ప్రయాసపడాలి ప్రభువా, నేను కష్టపడాలి, నేను నీకోసం నిలబడి ఆశపడతా ఉన్నా. నాకు సహాయం చేయవా ప్రభు అని అడుగుతావు రాత్రి. మొదలుపెట్టున్నామా? దేవునికి మీ జీవితం సమర్పించుకుంటామా? నేను నీ స్వార్థ ప్రకటించాలని ఆశపడతా ఉన్నా, నీ ప్రేమ గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నాయా, నీ కనికరం గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నా, నేను సంఘంలో ప్రయాసపడాలని ఆశపడతా ఉన్నా, సంఘంలో కష్టపడాలని ఆశపడతా ఉన్నా, నీకు సాక్షిగా బ్రతకాలని ఆశపడతా ఉన్నా సార్. నా ఉద్యోగంలో నేను చేసే పని దగ్గర నీకు సాక్షిగా బ్రతకాలి సార్. బలహీనులకు బలమిచ్చేవాడు ఆయన, బలావృద్ధి కలుగజేవాడు ఆయన. చెప్తామా? దేవా నాకు బలము దయచేయ ప్రభువా,
నాకు బలము దయచేయండి యేసయ్యా, నాకు బలము దయచేయండి యేసయ్యా. అయ్యా, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నేను ఉండాలి, మా కుటుంబాలు ఉండాలి, మా సంఘాలు ఉండాలి ప్రభు. మేము మీతో పాటు పరిపాలన చేయాలి ప్రభు. మిమ్మల్ని పోగొట్టుకోలే. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఉండాలి, ఆ నిత్య రాజ్యంలో ఉండాలి, పరలోక రాజ్యంలో, నూతన యెరూషలేములో, కొత్త ఆకాశము, కొత్త భూమిలో మేము ఉండాలి ప్రభు. సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి ప్రభు. నీలో నాలో ఏమైనా తప్పున్నట్లయితే రాత్రి ఒప్పుకోని ప్రభువా, నాలో తప్పుంది తీసివే ప్రభువా, నీకు క్షమాపణ అడుగుతా ఉన్నా ప్రభువా అని యేసే పాదాలు పట్టుకున్నట్లయితే, ఆయనకు క్షమాపణ అడిగినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనము మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి ఆయన కడిగి పవిత్రులుగా చేయును. యేసయ్య నీ రక్తం చేత నన్ను పవిత్రపరచావు ప్రభువా, యేసయ్య నీ రక్తం చేత నన్ను నూతనపరచావు ప్రభువా. సమయం అతి తక్కువగా ఉంది ప్రభువా, నాకు సహాయం చేయండి, మాకందరికి సహాయం చేయండి తండ్రి. రాత్రికాల సమయంలో మీ నామాన్ని మేము హెచ్చిస్తా ఉన్నాం, ఘనపరుస్తా ఉన్నాం అయ్యా. ఇక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాము. వారందరూ రక్షించబడాలి, వాళ్ళ కుటుంబాలు రక్షించబడాలి, వాళ్ళ తరతరాలు రక్షించబడాలి, యవనస్తులు రక్షించబడాలి, చిన్న బిడ్డలు రక్షించబడాలి, అందరూ రక్షించబడాలి ప్రభువా. ఈ సంఘము వెలుగులుగా కావాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇక కేవలం గ్రామంతటి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాము. ఈ గ్రామాన్ని తయారు చేసిన వాడవు నీవు, సృష్టించిన వాడవు నీవు. ఈ బిడ్డలందరూ నీకు చెందిన వాళ్ళయ్యా. ప్రతి బిడ్డను రక్షించండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని రక్షించండి అయ్యా, ప్రతి వీధిని రక్షించండి ప్రభువా. ఈ గ్రామం అంతా రక్షింపబడును గాక, ఈ రాజ్యంలో ఈ గ్రామం అంతా ఉండును గాక ప్రభువా. ఈ గ్రామం అంతా మీ రాజ్యంలో చేర్చబడును గాక ప్రభువా. ఎవరెవరికి తీర్మానం తీసుకున్నారు అయ్యా, వాళ్ళని లేవనెత్తండి అయ్యా. ప్రవక్తలాగా లేవనెత్తండి, సువార్తలాగా లేవనెత్తండి అయ్యా, కాపర్లా లేవనెత్తండి అయ్యా, ఆటలు నడిపించే బిడ్డలుగా లేవనెత్తండి, నీ సువార్త మోసుకుని వెళ్ళే బిడ్డలుగా మీరు లేవనెత్తండి ప్రభువా. ఎవరెవరికి తీర్మానం తీసుకున్నారు ప్రభువా, వాళ్ళందరినీ లేపి నిలబెట్టి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, నిన్నటి రోజు మీ కృపను బట్టి కనికరం బట్టి వందనాలు, ఈ రోజు మీ కృపను బట్టి కనికరం బట్టి వాత్సల్యం బట్టి మీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయాన్ని మా అందరికి ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ సమస్త ఘనత మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న యేసయ్య గొప్ప నామానికే మేము అర్పిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కడతాం, గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపడతాం, గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపడతాం. ఆ నామము ఉన్నతమైనది, ఆ నామము పరిశుద్ధమైనది, ఆ నామము పవిత్రమైనది, ఆ నామము మహోన్నతమైనది, ఆ నామము ఉన్నతమైనది. ఆయన నిత్య నివాసి, ఆయన పరలోకం నుంచి పరిపాలన చేస్తున్న రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు, మనకు సాటి లేరు. యేసయ్య ఆయన ఇలాంటి వారు లేరు ప్రభువా. యేసు నామము ఉన్నతమైన నామము, యేసు నామము పరిశుద్ధమైన నామము. యేసు ఒక్కడే నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే నిత్య రాజ్యం ఇచ్చినాడు. నీకు మహిమ కలుగు గాక. హల్లెలూయా. కూర్చున్నాము.